అయితే కంటోన్మెంట్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అక్కడ రూపాయి ఖర్చు చేయలేరు. ఇప్పుడు పోయి అక్కడ చూద్దాము. మీ మీడియానే వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు రమ్మను చూపెడతాం అక్కడ ఏం అభివృద్ధి జరిగిందో. ఇక్కడ సునీతమ్మ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఏందో ఉందో చూద్దాము. ఈ అధికారం ఉన్నదని తప్ప జనాలకి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 6 గంటల బాగా 420 హామీలు ఇచ్చిళ్ళు అన్నీ ఫేక్ అని తెలిసి జనాలకు అర్థమైపోయింది. ఇది ఫేకుడు ముచ్చట్లు ఎప్పుడు తప్ప డైలాగులు కొట్టుడు తప్ప అభివృద్ధి పనులు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అంతే కేసీఆర్ పాలననే కోరుకోవాలని, కేసీఆర్ రావాలని జనాలు, కేసీఆర్ సారే మళ్ళీ గవర్నమెంట్లో రావాలని ఇది సెమీఫైనల్గా భావిస్తూ జనాలు ఉత్సాహంగా పాల్గొని మన మాగంటి సునీతమ్మను అత్యధికంగా అంటే జూబ్లీ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రజలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు.